హంసలతో నిండిన అందమైన అడవిలో ఒక చిన్న కాకి ఉండేది. ఆ అడవిని అందరూ హంసవనమని పిలిచేవారు. అక్కడి హంసలు తెల్లగా, అందంగా ఉండేవి. కాని ఆ కాకి మాత్రం నల్లగా ఉండేది. అది ప్రతిరోజూ సరస్సు దగ్గరికి వెళ్లి హంసలను చూస్తూ బాధపడేది. నేను కూడా ఇలా అందంగా ఉంటే బాగుండేది అని తనలో తాను అనుకునేది. ఒకరోజు ఆ కాకి నిర్ణయం తీసుకుంది. నేను కూడా తెల్లగా మారాలి అని అనుకుంది. అది సరస్సులోకి దూకి తన శరీరాన్ని నీటితో శుభ్రం చేసుకుంది. రోజులు గడిచాయి, కాని అది ఇంకా నల్లగానే ఉంది. ఒకరోజు ఒక వృద్ధ హంస దాన్ని గమనించింది. నువ్వెందుకిలా బాధపడుతున్నావు అని అడిగింది. కాకి కన్నీళ్లు పెట్టుకుంది. నేను అందంగా లేను, అందుకే అందరూ నన్ను ఇష్టపడరు అని చెప్పింది. అప్పుడు హంస మెల్లగా నవ్వింది. అందం రంగులో కాదు, మన గుండెలో ఉంటుంది. నీ స్వరం, నీ తెలివి, నీ బలం ఇవే నీ నిజమైన అందం అని చెప్పింది. ఆ మాటలు విన్నాక కాకి తనను తాను అంగీకరించింది. ఆ రోజునుంచి అది ఆనందంగా జీవించింది. మన నిజమైన అందం బయట కాదు, మనలోనే ఉంటుంది.